గౌతమ్ అహల్య ఆ కోర్టులో విడాకులు తీసుకోవడానికి సరైన కారణాలు చెప్పకపోవడంతో విడాకుల కేసుని 1 మంత్కి వాయిదా వేస్తారు. ఆ తర్వాత రాఖీ పండుగ అవ్వడంతో గౌతమ్ యామిని ఇంటికి వెళ్తాడు శ్రావ్యతోటి రాఖీ కట్టించుకోవడానికి. ఇంకా గౌతమ్ని చూసిన యామిని, ఏంటి ఈ గౌతమ్ రాఖీ కట్టించుకోవడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. అవును అని గౌతమ్ చెప్తాడు. నువ్వు కొద్దిగా ముందుగా వచ్చుంటే బాగుండేది, ఇప్పుడే నందు శ్రావ్యని సినిమాకి తీసుకుని వెళ్ళాడు అని చెప్పడంతో చాలా బాధపడుతూ గౌతమ్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంట్లో నుండి బయటికి వచ్చేసరికి కిచెన్లో సౌండ్ వస్తుంది. కిచెన్లోకి చూసేసరికి శ్రావ్య చాలా ఇబ్బంది పడుతూ వంట చేస్తూ ఉంటుంది. ఇంకా దాంతో గౌతమ్ చాలా బాధపడిపోతూ ఇంటికి వచ్చి అహల్యతో బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ రాఖీ కట్టించుకోకుండా ఉండలేదు, ఇలాంటి పరిస్థితి ఏ అన్నా చెల్లెళ్ళకి కూడా రాకూడదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా గౌతమ్ బాధను చూసిన అహల్య, గౌతమ్ గారు నా కోసం చాలా చేశారు, ఎంతో చేశారు, నేను ఆయన కోసం కనీసం ఇది కూడా చేయలేకపోతే ఎలాగైనా సరే శ్రావ్యం తీసుకొచ్చి గౌతమ్ గారికి రాఖీ కట్టించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరేం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్